in this video, I am going to explain about what are the steps to design a analog Butterworth low pass filter. Okay. So while designing a Butterworth filter, you have to follow the steps. The first step is what? Find the order of the filter n. So మనం order n calculate చేసాం already. Order n find out చేయాలి. ఎలా find out చేస్తాం? Using parameters or డిజైన్ స్పెసిఫికేషన్స్ యూజ్ చేసి ఎంత ఆర్డర్ ఆర్డర్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఎన్ వాల్యూని క్లోజెస్ట్గా నెక్స్ట్ ఇంటిజర్ వాల్యూకి క్లోజెస్ట్గా రౌండ్ ఆఫ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు నేను 2.7 వచ్చింది అనుకోండి, అది ఏ నెంబర్కి దగ్గరగా ఉంది? 3. నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 3కి రౌండ్ ఆఫ్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఫైండ్ అవుట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి ఫర్ ఒమేగా సి అనేది ఏంటి? కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 రేడియన్ పర్ సెకండ్. కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఒమేగా సి అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఒమేగా పి డివైడెడ్ బై 10^0.1 ఆల్ఫా పి మైనస్ 1 హోల్ పవర్ 1/2 ఎన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎస్ బై 10^0.1 ఆల్ఫా ఎస్ మైనస్ 1 హోల్ పవర్ 1/2 ఇంటూ ఎన్. ఓకే, సో దాన్ని బట్టి మనం కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫైండ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ హెచ్ఏ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేసి హెచ్ఏ ఆఫ్ ఎస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్ఏఎస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ ఎస్ ప్లేస్లో ఎస్ బై ఒమేగా సి అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో యూ కెన్ గెట్ హెచ్ ఆఫ్ ఎస్. ఎస్ ప్లేస్లో ఎస్ బై ఒమేగా సి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు హెచ్ ఆఫ్ ఎస్ అనేది వస్తుంది. సో మనం ఒక ప్రాబ్లం చేద్దాం దీని మీద, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. So let us see one problem on design of Butterworth filters. So design an analog Butterworth filter that has 2 dB passband attenuation. Attenuation is 2 dB at your angular frequency 20 radians per second and at least 10 dB stop band attenuation at 30 radians per second. So given data is what? Alpha p, attenuation of passband and attenuation of stop band, angular passband angular frequency and stop band angular frequency. So first step you have to find out order of n. The formula for finding order of n is greater than or equal to log of 10^0.1 alpha s minus 1 by 10^0.1 alpha p minus 1 divided by log of omega s by omega p. Substitute చేయండి values అన్ని దీంట్లో substitute చేయండి. Okay, after substituting you are getting n which is greater than or equal to 3.37. Okay, so next step is what? 3.37 వచ్చింది. నెక్స్ట్ వాల్యూకి రౌండ్ ఆఫ్ చేయండి. 3.37 అంటే నెక్స్ట్ వాల్యూ ఈజ్ వాట్? 4. ఓకే, సో దిస్ ఈజ్ n ఈజ్ ఈక్వల్ టు 4. దిస్ ఈజ్ ద 4th ఆర్డర్ బటర్వర్త్ ఫిల్టర్. ఓకే, ది నార్మలైజ్డ్ బటర్వర్త్ ఫిల్టర్ ఈజ్ n ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నప్పుడు సో మనకు ఒక ట్యాబ్లెట్ ఫామ్ ఉంటుంది. నేను నెక్స్ట్ డ్రా చేస్తాను, దాంట్లో చెక్ చేసుకోండి. సో ఆ ట్యాబ్లెట్ ఫామ్లో ఏంటంటే ఆర్డర్ 1 తీసుకుంటే దానికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి, డినామినేటర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి, ఆర్డర్ 2 తీసుకుంటే డినామినేటర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి. ఇక్కడ మనకు వచ్చిన ఆర్డర్ ఏంటి? 4. సో ద డినామినేటర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈస్ దిస్ వన్. సో ఈ ఈక్వేషన్ వచ్చి టేబుల్లోంచి తీసుకోవాలి. ఇక్కడ ఆర్డర్ వచ్చిన దాన్ని బట్టి మీరు ఆ టేబుల్లోంచి తీసుకోవాలి. హెచ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4కి డినామినేటర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకే, 1 by s square plus 0.76537 s plus 1 s square into s square plus 1 by 8477 s plus 1. Next, third step. This is third step. Find out the cutoff frequency. So cutoff frequency is omega c, which is equal to omega p by 10^0.1 alpha p minus 1 whole power 1/2 n. సో దీంట్లో నుంచి మనకు ఒమేగా పి వాల్యూ తెలుసు, అటెన్యూయేషన్ తెలుసు, ఎన్ తెలుసు. ఫైండ్ అవుట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా సి ఎంత వచ్చింది? 21.3868 వచ్చింది. ఓకే, సో నా కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చి ఎస్ ప్లేస్లో, అంటే ఇక్కడ తీసుకున్న హెచ్ ఆఫ్ ఎస్ ఉంది కదా, ఎస్ ప్లేస్లో ఎస్ బై ఒమేగా సి సబ్స్టిట్యూట్ చేయాలి. ఒమేగా సి ఆల్రెడీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎస్ బై 21.3868. సో దిస్ ఈజ్ వాట్
this is S by omega c. S by omega c ni, omega c value is what? This one. Okay, so ఈ value substitute చేయాలి ఇక్కడ. Next వచ్చి S tends to S by 21,386. సో ఇప్పుడు h of s ఈక్వేషన్ s ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. 1 by s స్క్వేర్ కదా, s ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? s by 21.3868 హోల్ స్క్వేర్ ప్లస్ 0.76537 ఇంటూ s అంటే మళ్ళీ ఇది ప్లస్ 1 ఇంటూ s స్క్వేర్ అంటే s స్క్వేర్ s by 21.3868 whole square plus 1.8477 into again this is s plus 1. Okay, so after finding, so ఇప్పుడు h of s, total h of s find out చేయాలి. సో h of s ఇలా రాసుకున్నాం కదా, h of s ప్లేస్లో s by omega c సబ్స్టిట్యూట్ చేసాం, omega c వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎలా అయినా ఉంచేసేయండి, లేదంటే దీన్ని సింప్లిఫై చేసి సో ఇలా కూడా రాసుకోవచ్చు ఈక్వేషన్. 0.2920921 into 10 power 6 divided by s square plus 16.3686s plus 457.394 into s square plus 39.5176s plus 457.394. Okay, so this is the transfer function.